హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్రంట్లైన్స్ మీడియా యూట్యూబ్ ఛానల్. మీలో చాలా మంది టీసీఎస్ ప్రీ ఎన్క్యూటీ 2025 ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశారు. ఈ ప్రిపరేషన్ లో భాగంగా మీరు కొన్ని మిస్టేక్స్ చేసే అవకాశాలు ఏవైతే ఉన్నాయో ఆ మిస్టేక్స్ ఏంటి, అవి మీరు ఎలా అవాయిడ్ చేయాలనేది అయితే ఈ వీడియోలో చూద్దాము. దానికంటే ముందు మీరు ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే మేము వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది కాబట్టి మీరు ఏది కూడా మిస్ అవ్వకుండా అన్ని అయితే మీరు అప్డేట్స్ అయితే పొందొచ్చు అనమాట. అండ్ మీకు యూట్యూబ్లో కొన్ని జాబ్ నోటిఫికేషన్ మనం పోస్ట్ చేస్తూ ఉంటాం కదా. ఇవి కాకుండా మీకు అడిషనల్‌గా కూడా మీకు ఫ్రెషర్స్, ఎక్స్‌పీరియన్స్ జాబ్స్ గనుక మీకు కావాలి అనుకుంటే, మనకి ఫ్రంట్ లైన్స్ మీడియా జాబ్ అప్డేట్స్ పేజ్ అయితే ఉంది. ఇక్కడ మీకు కంప్లీట్‌గా ఫ్రెషర్ రిలేటెడ్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తూ ఉంటాయి. ఇక్కడ మీకు ఇంటర్న్‌షిప్స్ గానీ, అండ్ ఐటీ, నాన్ ఐటీ జాబ్స్ అన్నీ కూడా మీకు పోస్ట్ చేస్తూ ఉంటాము. అండ్ అదే విధంగా మీకు ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఎఫ్ఎల్ఎం ప్రాజెక్ట్ వర్క్ అనే పేజ్ అయితే ఉందన్నమాట. ఇక్కడ కంప్లీట్‌గా ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి యూజ్ అయ్యే జాబ్ నోటిఫికేషన్స్ అండ్ వాళ్ళకి కావాల్సిన కొన్ని ఎగ్జామ్ ప్యాటర్న్స్ అండ్ ఇంటర్వ్యూ క్వెషన్స్, రెఫరల్స్ ఏవైతే ఉంటాయో రెఫరల్ హైరింగ్ ఇవన్నీ కూడా మీకు పోస్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి, ఈ 2 పేజెస్‌ని మీరు మిస్ అవ్వకుండా ఫాలో అవ్వండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఎవరికైతే యూజ్ అవుతుందో మీ సీనియర్స్ గాని, జూనియర్స్ గాని వాళ్ళందరికీ కూడా ఈ ఛానల్స్ మీరైతే రికమెండ్ చేయండి. సో లెట్స్ డైవ్ ఇంటు ద మెయిన్ వీడియో. 11 థింగ్స్ యూ నీడ్ టు అవాయిడ్ డ్యూరింగ్ ద టీసీఎస్ ఎన్‌క్యూటీ 2025 అవేంటో చూద్దాము. ఈ థింగ్స్‌ని మీరు అవాయిడ్ చేయడం వల్ల మీకు యూజ్ ఏంటంటే, మీరు టీసీఎస్ ఎన్‌క్యూటీకి మీ యొక్క సక్సెస్ ఛాన్సెస్ అనేవి పెరిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో అందు గురించి ఈ వీడియో కూడా చేయడం జరుగుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి నాట్ సాల్వింగ్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్. ఓకేనా, మీకు ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఇంపార్టెంట్ అనమాట. అవి చాలా మంది సాల్వ్ చేయకుండా డైరెక్ట్‌గా ఏదైతే ఆప్టిట్యూడ్ రీజనింగ్ ప్రిపేర్ అవుతూ ఉంటారో వాటితోని అలా ఉండిపోతారనమాట. బట్ అలా కాదు. మీరు ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్‌ని సాల్వ్ చేసినప్పుడే మీకు అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, దాని యొక్క డిఫికల్టీ లెవెల్ ఏంటి ఇవన్నీ తెలుస్తాయి కాబట్టి మీరు కంపల్సరీ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్‌ని మీరైతే సాల్వ్ చేయాల్సిందే. ఓకేనా. సెకండ్ వన్ వచ్చేసి స్కిప్పింగ్ మాక్ టెస్ట్‌లు. ఇక్కడ మీలో చాలా మంది చేసే మిస్టేక్స్ ఇదొకటే అనమాట. నేను ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్‌ని సాల్వ్ చేశాను. ఇంకా మాక్ టెస్ట్‌లతో నాకు పనేంటి? చాలామంది మాక్ టెస్ట్‌లు ఉంటాయని కూడా తెలీదు. వాటిని పట్టించుకోరనమాట. బట్ మాక్ టెస్ట్‌లు అనేవి చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. ఎందుకు అంటే మీ యొక్క టైమ్ మేనేజ్‌మెంట్ స్కిల్స్ పెరుగుతుంది. అండ్ ఎగ్జామ్ స్ట్రక్చర్‌ని మీరైతే అండర్‌స్టాండ్ చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ వీటిని గనుక మీరు సరిగ్గా ప్రాక్టీస్ చేయకపోతే మీరు ఎగ్జామ్‌లో స్ట్రగుల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అండ్ మీ యొక్క స్పీడ్, యాక్యురసీ కూడా తగ్గిపోతుందనమాట. సో మాక్ టెస్ట్‌లు మీరు కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే మీకు రియల్ టైమ్‌లో ఎగ్జామ్ ఎలా ఉంటుందో అది మీకు స్ట్రక్చర్ అనేది తెలుస్తుంది కాబట్టి మీరు ఈజీగా అయితే మీరైతే ఎగ్జామ్ అటెంప్ట్ చేయొచ్చనమాట. సో ఇందుకోసమే మీకు ఎఫ్ఎల్ఎం కూడా ఒక మాక్ టెస్ట్ తీసుకొచ్చిందనమాట. టీసీఎస్ ఎన్‌క్యూటీ మీద మీకు 2 మాక్ టెస్ట్‌లు ఉంటాయి. దీనికి సంబంధించి మీకు ప్రైస్ వచ్చేసి రూ. 99 అనమాట. అది చాలా అఫోర్డబుల్ ప్రైస్‌లో తీసుకొచ్చాము. దీంట్లో మీకు అడ్వాన్స్డ్ కోడింగ్ అయితే ఉండదు. బట్ మిగతా అన్ని సెక్షన్స్ అయితే మీకు కవర్ అవుతాయి. మొత్తం మీకు రియల్ టైమ్‌లో ఎగ్జామ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందనమాట. ఈ 2 మాక్ టెస్ట్‌లు మీరైతే అటెంప్ట్ అవ్వండి. సో ఇది మీకు చాలా హెల్ప్ అవుతుందనమాట. మీ యొక్క స్పీడ్, యాక్యురసీ పెరుగుతుంది. అండ్ మీకు కొంచెం భయం ఏదైతే ఉంటుందో ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ భయం అనేది కొంచెం తగ్గుతుందనమాట. సో ఈ యొక్క మాక్ టెస్ట్ రిజిస్ట్రేషన్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్లిక్ చేసి పేమెంట్ చేసి మీరైతే మాక్ టెస్ట్‌లు అయితే అటెంప్ట్ చేయొచ్చనమాట. ఓకేనా. థర్డ్ వన్ వచ్చేసి ఓవర్ థింకింగ్ క్వెషన్స్. ఓకేనా. ఇక్కడ చాలామంది ఏంటంటే ఎగ్జామ్ స్టార్ట్ చేస్తారు, రాస్తూ ఉంటారు. కొన్ని క్వెషన్స్ అనేవి వాళ్ళకి తెలిసిన క్వెషన్స్ ఉంటాయి. కొన్ని తెలియని క్వెషన్స్ ఉంటాయి కదా. తెలియని క్వెషన్స్ దగ్గర కొంతమంది స్ట్రక్ అయిపోతారనమాట. అలా ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారు. ఆ క్వెషన్ సాల్వ్ అయ్యేంత వరకు నెక్స్ట్ క్వెషన్ వెళ్ళడానికి వాళ్ళకి మైండ్ కూడా ఆఫ్ అయిపోతుంది. ఆ క్వెషన్ సాల్వ్ చేస్తేనే నేను నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్తాననే మైండ్ సెట్‌తో కొంతమంది ఉంటారనమాట. బట్ ఇక్కడ ఏమవుతుందంటే మీ యొక్క టైం కిల్ అయిపోతుంది. తర్వాత మీకున్న ఈజీ క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు సాల్వ్ చేయలేకపోతారనమాట. సో మీరు గాని ఏదైనా ఒక క్వెషన్ సాల్వ్ చేయడంలో గనుక మీకు స్ట్రక్ అయినట్టయితే ఆ క్వెషన్ అక్కడితో ఆపేసి మీరు మూవ్ ఆన్ అయ్యి నెక్స్ట్ సింపుల్ క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సాల్వ్ చేసేసి తర్వాత మీకు ఇంకా టైం మిగిలుంటే అప్పుడు మీరు మళ్ళీ ఈ క్వెషన్‌కి రండి. ఓకేనా. అంతేగాని అదే క్వెషన్‌లో ఉండి మీరైతే టైం అయితే వేస్ట్ చేసుకోవద్దు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి నెగ్లెక్టింగ్ ద కోడింగ్ సెక్షన్. చాలా మంది కోడింగ్ అంటే భయం ఉంటుంది కాబట్టి కోడింగ్ సెక్షన్ అనేది అంతగా పట్టించుకోరనమాట. సింపుల్ క్వెషన్ అయితే సాల్వ్ చేస్తాంలే అనుకుంటూ. బట్ కోడింగ్ సెక్షన్ నెగ్లెక్ట్ చేస్తే ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఫైనల్‌గా ఓవరాల్ స్కోర్ ఏదైతే ఉందో అది ఇంపాక్ట్ అవుతుందనమాట. అక్కడ కోడింగ్ సెక్షన్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఇది సాల్వ్ చేయడం వల్ల మీకేంటంటే మీ యొక్క ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ పెరుగుతుంది. మీ యొక్క లాజికల్ స్కిల్స్ పెరుగుతుంది. అండ్ మీ యొక్క కోడింగ్ స్కిల్స్ కూడా పెరుగుతాయి కాబట్టి మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి సో మీరు బేసిక్ కోడింగ్ క్వెషన్స్ అనేవి మీరు ప్రాక్టీస్ చేయండి. అట్‌లీస్ట్ 1 కోడింగ్ క్వెషన్ అని మీరు అటెంప్ట్ చేయడానికైతే ట్రై చేయండి. నెక్స్ట్ క్వెషన్ మీరు అటెంప్ట్ చేసి కనీసం సగం సాల్వ్ చేసినా సరే దానికి కూడా మీకు మార్క్స్ వస్తాయి. ఓకేనా. ఫస్ట్ కోడింగ్ క్వెషన్ మాత్రం మీరు ఫుల్‌గా అటెంప్ట్ చేయడానికైతే ట్రై చేయండి. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇగ్నోరింగ్ ఎగ్జామ్ ఇన్‌స్ట్రక్షన్స్. ఓకేనా. అంటే మీకు ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు మీకు ఒక స్క్రీన్ ప్లే చేస్తూ ఉంటారు అక్కడ. మీ యొక్క అంటే డెస్క్‌టాప్‌లో మీకు కనబడుతుంది. ఎగ్జామ్‌కి మీరు అంటే క్వెషన్ అటెంప్ట్ చేస్తే మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి, అటెంప్ట్ చేయకపోతే మీకు నెగెటివ్ మార్కింగ్ ఉందా లేదా, అండ్ మీకు కొన్ని ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటి, అండ్ ఒక క్వెషన్‌కి ఇంకో క్వెషన్ మూవ్ అయ్యేటప్పుడు మీరు ఏం చేయాలి, మార్క్ ఫర్ నెక్స్ట్ పెట్టాలా లేదా, ఇవన్నీ కూడా మీకు కొన్ని ఎగ్జామ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయన్నమాట. వాటిని మీరు కంపల్సరీ ఫాలో అవ్వాలి. అవి గనుక మీరు సరిగ్గా ఫాలో అవ్వకపోతే మీకు ఎగ్జామ్ అనేది మీరు సరిగ్గా అటెంప్ట్ చేయలేదని చెప్పి మిమ్మల్ని డిస్కంటిన్యూ చేసే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి ఎగ్జామ్
ఇన్‌స్ట్రక్షన్స్ మీరు క్లియర్‌గా చదవండి. చదివిన తర్వాత మీరైతే అటెంప్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఓకేనా? అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి రిలయింగ్ ఓన్లీ ఆన్ ది కాలిక్యులేటర్. ఇక్కడ మీకు ఎగ్జామ్ రాసే టైంలో మీకు పైన కాలిక్యులేటర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే మీకు ఆన్ స్క్రీన్ కాలిక్యులేటర్ ఒకటి ఓపెన్ అవుతుందనమాట. చాలా సింపుల్ క్వెషన్స్ కూడా కొంతమంది కాలిక్యులేటర్స్ అనేవి ఓపెన్ చేసి అక్కడ ఎంటర్ చేస్తూ ఉంటారనమాట. చిన్న కాలిక్యులేషన్స్‌కి. దానివల్ల ఏమవుతుందంటే మీ యొక్క వాల్యుబుల్ టైమ్ ఏదైతే ఉందో ఇక్కడ 1 క్వెషన్‌కి ఖచ్చితంగా 1 మినిట్ మాత్రమే టైమ్ ఉంటుంది. ఆ వాల్యుబుల్ టైమ్‌లో మీరు అక్కడ కాలిక్యులేటర్‌లో చిన్న క్వెషన్స్ కూడా అక్కడ ఎంటర్ చేసుకుంటూ కూర్చుంటే అక్కడ చాలా టైం వేస్ట్ అయిపోతుందనమాట. ఇందువల్ల మీకు ఓవరాల్ ఎగ్జామ్ స్కోర్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. మీ యొక్క స్కోర్ ఇంపాక్ట్ అయితే అక్కడ మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ కూడా తగ్గిపోతాయి కాబట్టి మీరు చిన్న క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీ యొక్క మైండ్‌తోనే మీరు ప్రాక్టీస్ చేసారు. అంటే మీ యొక్క మైండ్ ద్వారానే వాటిని సాల్వ్ చేసేలా మీరైతే ప్రాక్టీస్ చేయాలి. ఇలా చేయాలంటే మీరు నంబర్ ఆఫ్ క్వెషన్స్‌ని నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే మీరు మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చనమాట. ఓకేనా? అండ్ సెవెంత్ వన్ ఈస్ పూర్ టైమ్ మేనేజ్‌మెంట్. ఇక్కడ మీకు టైం అనేది రన్ అవుతూ ఉంటుంది. మీరు వన్స్ అక్కడ క్లిక్ చేసిన వెంటనే ఏదైతే మీ సెక్షన్‌లో ఉంటారో ఆ సెక్షన్ టైం అనేది మీకు రన్ అవుతూ ఉంటుందనమాట. ఇక్కడ టైమ్ మేనేజ్‌మెంట్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఒక క్వెషన్‌కి 1 మినిట్ టైమే ఉంటుంది కాబట్టి మీకు ప్రొవైడ్ చేసిన టైమ్ లైన్‌లోనే మీరు అన్ని క్వెషన్స్ అనేవి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మీరు ప్రాపర్‌గా టైమ్ మేనేజ్‌మెంట్ చేసుకోవాలి. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడే నాకు ఇంత టైం మాత్రమే ఉంది. మీరు ఫోన్‌లో అలారం పెట్టుకుంటారో, టైమర్ పెట్టుకుంటారో మీ ఇష్టము. ఏదైనా ఒక సెక్షన్ సాల్వ్ చేసేటప్పుడు ఈ టైం లోపల మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఏదైనా ఒక క్వెషన్ సాల్వ్ చేసేటప్పుడు 1 మినిట్ టైం మాత్రమే పెట్టుకోండి. ఆ 1 మినిట్ టైంలోనే మీరు ఆ క్వెషన్ సాల్వ్ చేసేలా గనక మీరు పెట్టుకుంటే, అలాగా గనక మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే మీ టైమ్ మేనేజ్‌మెంట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మీకు చాలా టైం సేవ్ అవుతుంది. ఇంకా ఎక్కువ క్వెషన్స్ మీరు అటెంప్ట్ చేయొచ్చు. లేదంటే మీకు డిఫికల్ట్ క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అటెంప్ట్ చేయడానికి మీకు ఎక్కువ టైం దొరుకుతుంది కాబట్టి మీరు ఎక్కువ క్వెషన్స్‌ని అటెంప్ట్ చేసి ఎక్కువ స్కోర్‌ని మీరైతే గెయిన్ చేయొచ్చనమాట. అండ్ ఎయిత్ వన్ ఈస్ లీవింగ్ క్వెషన్స్ బ్లాంక్. ఇక్కడ టైం అయిపోయింది కదా అని చెప్పి కొంతమంది క్వెషన్స్‌ని అలా వదిలేస్తారనమాట. బట్ అలా వదలకూడదు. మీకు టైం అయిపోతున్నా సరే మీకు లాస్ట్‌లో కొంచెం టైం అనేది మీరు పెట్టుకోండి. ఒక 2-3 మినిట్స్ లేదంటే ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ టైం పెట్టుకోండి. ఇనీషియల్‌గా మీరు సాల్వ్ చేసే సింపుల్ క్వెషన్స్, మీడియం క్వెషన్స్ అన్ని సాల్వ్ చేసిన తర్వాత మీరు హార్డ్ క్వెషన్స్‌కి వెళ్తారు కదా! అక్కడ మీకు అసలు మీకు ఛాన్సే లేదు. అదేంటో మీకు మొత్తానికి తెలియనిదే తెలీదన్నప్పుడు మీరు కొంచెం గెస్ చేయండి. కొంచెం అది కూడా మీరు ఎలిమినేషన్ ప్రాసెస్‌లో గెస్ చేయండి. ఆప్షన్స్ అనేవి 1, 2, 3, 4 ఉంటాయి కదా! దీంట్లో ఏదనేది మీకు ఆ క్వెషన్‌కి సిమిలర్‌గా మీకు అనిపిస్తుందో ఆ ఆన్సర్‌ని మీరు గెస్ చేసి పెట్టండి. అంతే తప్ప ఒక్క క్వెషన్ కూడా మీరు బ్లాంక్‌గా వదిలేయకుండా అన్నీ అటెంప్ట్ చేయండనమాట. అప్పుడే అక్కడ మీకు గెస్ ద్వారా కూడా కొన్ని క్వెషన్స్ అయితే కొన్ని మార్క్స్ అయితే మీకు యాడ్ అవుతాయి కాబట్టి అది కూడా మీ ఫైనల్ స్కోర్ మీకు ఇంపాక్ట్ అవుతుంది. ఓకేనా? ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. అంటే నైన్త్ వన్ వచ్చేసి ఇగ్నోరింగ్ ద వర్బల్ అబిలిటీ సెక్షన్. ఇక్కడ చాలామంది కోడింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి కోడింగ్, యాప్టిట్యూడ్, రీజనింగ్ అనేది సాల్వ్ చేస్తూ ఉంటారు. బట్ కొంతమందికి ఇంగ్లీష్‌లో అంత కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవనమాట. అలాంటి వాళ్ళు వర్బల్ అబిలిటీ సెక్షన్ అనేది ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. ఇది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది మీకు. ఎందుకంటే చాలా మంది చేసే మిస్టేక్స్ కూడా వన్ ఆఫ్ ది మిస్టేక్ ఇదనమాట. ఇక్కడ మీ యొక్క ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్, మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్, మీ యొక్క రీడింగ్ కాంప్రిహెన్షన్ స్కిల్స్ అనేవి వాళ్ళు టెస్ట్ చేయడానికి ఇలాంటివి పెడుతూ ఉంటారు కాబట్టి ఇక్కడ కూడా మీకు నంబర్ ఆఫ్ క్వెషన్స్ ఇక్కడే ఎక్కువొస్తాయి కాబట్టి మీరు ఈ సెక్షన్ మీరు కంపల్సరీ అటెంప్ట్ చేయాలి. ఇదే మీకు కొంచెం హార్ట్ లాంటిదనమాట. ఈ యొక్క టీసీఎస్ ఎన్‌క్యూటీకి. ఇక్కడ మీరు ఎక్కువ మార్క్స్ తెచ్చుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ సెక్షన్‌ని మీరైతే ఇగ్నోర్ చేయకండి. ఓకేనా? 10థ్ వన్ వచ్చేసి బీయింగ్ ఓవర్ కాన్ఫిడెంట్ ఆర్ యాంగ్జియస్ అనమాట. అంటే ఇక్కడ చాలామంది ఎగ్జామ్స్ అనేవి ప్రీవియస్‌కి ప్రిపేర్ అయ్యి ఉంటారు. మాక్ టెస్ట్‌లు ప్రిపేర్ అయ్యి ఉంటారు. టైమ్ మేనేజ్‌మెంట్ బాగా చేసుకున్నారు. అండ్ అన్ని సెక్షన్స్‌ని బాగా ప్రాక్టీస్ చేశారని చెప్పి చాలా ఓవర్ కాన్ఫిడెంట్‌గా ఉంటారనమాట. కాన్ఫిడెంట్ మంచిది. ఓవర్ కాన్ఫిడెంట్ అనేది మంచిది కాదనమాట. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ మీరు యాంగ్జియస్‌గా కూడా మీరు ఉండకూడదు. అలా ఉన్నట్టయితే మీకేమవుతుందంటే మీ యొక్క పర్ఫార్మెన్స్ అనేది డిప్ అవుతుంది. ఎందుకంటే మీరు భయంగా మీరు క్వెషన్స్ అనేవి అటెంప్ట్ చేస్తూ ఉంటారు. అది కరెక్టా? కాదా? అని చెప్పి. బట్ అలాంటి యాంగ్షియస్ కూడా పెట్టుకోవద్దు. ఇవన్నీ కూడా మీరు ఓవర్‌కమ్ చేయాలంటే మీరు పర్ఫెక్ట్‌గా ప్రాక్టీస్ చేయాలి. టైమ్ మేనేజ్‌మెంట్ అనేది పెంచుకోవాలి. అప్పుడే మీకు కాన్ఫిడెంట్ లెవెల్ పెరుగుతుంది. ఓవర్ కాన్ఫిడెంట్‌గా ఉండకుండా మీరైతే యాంగ్షియస్‌గా కూడా ఉండకుండా చేస్తుందనమాట. అండ్ బోనస్ టిప్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ స్లీప్. రేపు ఎగ్జామ్ ఉంది కదా! అని చెప్పి చాలామంది వన్ డే బ్యాటింగ్ చేస్తూ ఉంటారు. అలా చేయొద్దు. ఎందుకంటే మనకి నిద్ర లేకపోతే మనకి చాలా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. నెక్స్ట్ అంటే కళ్ళు తిరగడం గాని, కొంచెం నీరసంగా ఉండడం గాని ఇలాంటివి వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మీ యొక్క పర్ఫార్మెన్స్ అనేది డల్ అవుతుంది. మీరు సరిగ్గా ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేయలేకపోతారు కాబట్టి మీరు ముందు రోజు మంచిగా నిద్రపోండి. మంచిగా రెస్ట్ తీసుకోండి. సో, ఇదన్నీ చేయాలంటే మీరు ముందుగా మంచిగా ప్రాక్టీస్ చేసుకొనుంటే ఆ లాస్ట్ మినిట్ బ్యాటింగ్ అనేది తగ్గుతుంది కాబట్టి ఆ టైంలో మీరు కొన్ని ఫార్ములాస్ కానీ ఇలాంటివి కొన్ని మీరు రివైజ్ చేసుకుంటే
నేర్చుకుంటే సరిపోతుంది తప్ప, కూర్చొని పొలోమని చెప్పి మీరైతే ప్రాక్టీస్ చేయకండి. ఓకేనా? మీకు మంచిగా స్లీప్ ఉంటేనే మీరు మంచిగా ఎగ్జామ్ కూడా రాయగలుగుతారు. బట్ కొంతమందికి వన్ డే బ్యాటింగ్ చేయడమే వాళ్ళకి చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. అది వాళ్ళకి కొంచెం స్ట్రెంత్ కూడా. అలాంటి వాళ్ళకి నో ప్రాబ్లమ్. ఎవరికైతే కొంచెం వీక్‌గా ఉంటారో, కొంచెం డల్‌గా ఉంటారో వాళ్ళు మంచిగా నిద్రపోండి. అప్పుడే మీరు ఎగ్జామ్ అనేది బాగా రాయగలరనమాట. ఈ 11 ఇంపార్టెంట్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మీరు కంపల్సరీగా అవాయిడ్ చేయండి. అప్పుడే మీరు టీసీఎస్, ఎన్‌క్యూటీ ఎగ్జామ్‌ని మీరు సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేయగలరు. అండ్ మీరు ఫైనల్‌గా మంచి స్కోర్ కూడా మీరు గెయిన్ చేయగలరనమాట. సో, ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో, మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ మీకు ఎలాంటి టాపిక్స్ మీద మీకు వీడియోస్ కావాలనేది కూడా కొంచెం కామెంట్ చేయండి. దాని మీద కూడా మేము వీడియోస్ చేయడానికైతే ట్రై చేస్తామనమాట. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మీరు కంపల్సరీ మీరు ఫ్రంట్ లైన్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ అనేది మీరు కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో విత్ ఫ్యూ మోర్ అప్డేట్స్. సైనింగ్ ఆఫ్.